హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు మా ఇల్లు చూపిస్తాను, రండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇల్లు చూపిస్తాను అన్నాను కదండి. ఇది మేము రెంట్గా ఉంటున్నాం అనమాట. రెంట్ హౌసే. మాది ఓన్ హౌస్ కూడా ఉంది. శివాలయం సెంటర్ అంటారు. 26 వార్డ్. ఇది 13th వార్డ్, సత్తెనపల్లి మాది. ఏంటంటే ఇక్కడ అట్నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయ్యాము అంటే పిల్లల స్కూల్స్ అన్నీ ఈ ఏరియాకి దగ్గరగా ఉంటాయి. హైయర్ క్లాస్ అండి, ఎయిత్ క్లాస్ మా పాప. ఆటోల్లో నైట్ టైం స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత రావడం అదంతా నాకు సేఫ్టీ అనిపించలేదు. మా వారు షాప్ నుంచి రావడానికి 9 అట్లా అవుతుంది. నాకు పిల్లల్ని ఒక్కళ్ళని ఆటోల్లో పంపించడం రావడం సేఫ్టీ కాదనిపించి మేమే ఆ ఇల్లు రెంట్కి ఇచ్చేసి సొంత ఇల్లు. మా పిల్లల స్కూల్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇటు సైడ్ ఉంటాము. అదండి విషయం. మా ఓన్ హౌస్ కూడా మీకు వీడియోలో పెడతాను ఒకసారి. ప్రజెంట్ అయితే ఈ హౌస్ చూద్దాం. ఓకే, ఇది ఎంట్రన్స్లో అండి, మొక్కలు పెట్టిన ఏరియా అనమాట. ఈవినింగ్ టైం ఏంటంటే చైర్స్ వేసుకొని కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉండిద్ది, చల్లగాలి వస్తూ ఉండిద్ది. ఇక్కడ నుంచి అంతా చూస్తూ ఉంటే బాగుండిద్ది. చూడండి, ఈ ప్లాంట్స్ అన్నీ ఇంకా పెట్టాలంటే మాకు స్పేస్ లేదని ఇంకా తీసుకురాలేదు. ఇది ఎంట్రన్స్ అండి, మెట్ల మీద నుంచి లోపలికి వచ్చేటప్పుడు అనమాట. ఇది కొంచెం గొందిలాగా వచ్చిందండి ఇంటికి. ఏదైనా బట్టలు వాష్ చేసుకుని ఇటు సైడ్ ఆరేసుకోవడానికి. ఇదేమో ఎంట్రన్స్ అండి, డోరు. మెయిన్ డోర్కి అటు ఇటు స్నేక్ ప్లాంట్స్ పెట్టాను అనమాట. ఇది ఒక రీల్స్లో షార్ట్లో కూడా తీసాము. అది బెల్ అండి, బెల్ సౌండ్ మంచిదని చెప్పి ఇట్లా ఎంట్రన్స్లో బెల్ పెట్టామన్నమాట. తిరుపతిలో తీసుకొచ్చాము. అది ఏంటంటే ఇది పంచముఖ ఆంజనేయ స్వామి పటం మంచిదని చెప్పి పంచలో ఎంటర్ అవ్వగానే అది బాగుంటుందని పెట్టాము. అటు సైడ్ మా బాబు ఆట వస్తువులు అవన్నీ ఉంటాయి. మిషన్ నేను స్టిచ్చింగ్ చేస్తాను, మిషన్ అనమాట ఇది. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్కి ఏంటంటే నేను గణేశుడి పటం పెట్టేశాను అనమాట, బాగుండిద్ది అని చెప్పి. ఇటు గొంతు వైపు నుంచి కొంచెం అలా డోర్ వచ్చేసింది. ఇటు కూడా చూడడానికి బాగుండిద్ది, బాగా ప్రశాంతంగా గాలి వస్తూ ఉండిద్ది ఇటు నుంచి. ఇదే హాలు, బెడ్రూమ్, లివింగ్ ఏరియా అన్నీ ఇదేనండి మాకు. మా పాప అక్కడ కూర్చున్న అమ్మాయి. ఆ వాల్కున్న ఫ్లవర్ ఏంటంటే మా పాప చేసిందనమాట. అటు కృష్ణుడి బొమ్మ, నెమలి చాట్లు అంటించాను డెకరేషన్ కోసం. ఆ వాల్కున్న ఫ్లవర్ ఏంటంటే మా పాప ప్రిపేర్ చేసింది. ఆ షెల్ఫ్లో నాయి మా వారి ఉంటాయండి బట్టలు. ఆ చివరేమో షెల్ఫ్లో ర్యాక్లో బీరువా అదనమాట ర్యాక్. ఈ టీవీ 14 years అయిందండి మా పెళ్ళి అయినప్పుడు తీసుకుంది. అప్పుడు క్వాలిటీ బాగుండేది కదా, అదేం పాడవలేదు. మేము అదే కంటిన్యూ చేసాం, మార్చలేదు టీవీ. ఇవి ఈ ఫ్లవర్ వాజులు టీవీ మీద ఇవన్నీ మీషోలో ఆర్డర్ పెట్టేశాను. అప్పుడు తీసుకున్నాము, 1 year అయింది. ఇక్కడ మనం నిద్ర లేవగానే ఆవు దూడ బొమ్మ చూస్తే మంచిదని చెప్పి మళ్ళీ కృష్ణుడు ఫ్లూట్ కూడా ఉంటే ఇంట్లో మంచిదంట. అందుకని ఇక్కడ సెట్ చేశాను అనమాట, ఫ్లవర్స్ అవన్నీ వేసుకొని. ఈ షెల్ఫ్లో మా పాపే బాబీ బట్టలు ఉంటాయి. డ్రెస్సింగ్ టేబుల్. ఈ టేబుల్ దగ్గరే రోజు వీడియోలు తీస్తానండి. ఇక్కడే నాకు కంఫర్ట్గా ఉండిద్ది. ఏంటంటే అవి వీడియోస్ తీయడానికి నాకు ఏదైనా అవసరమైన యూజ్ అయిన ఇప్పుడే నేను అడగలేదు మా ఆయన్ని కొనిపెట్టమని, ఎందుకంటే ఛానల్ ఇంకా గ్రో అయిన తర్వాత అడిగితే బాగుండిద్దని. ఆ ఎంట్రన్స్ డోర్ పైన ఏంటంటే లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకోవాలి, ఇంట్లోకి చూస్తున్నట్టు ఉండాలంట. సో నేను అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. అన్ని వీడియోస్ ఈ టేబుల్ దగ్గరే కూర్చొని చేస్తూ ఉంటాను అనమాట. ఏదైనా డబ్బాల మీద సెల్ పెట్టేసి చేస్తాను. ఇది కిచెన్ రూమ్ అండి.
మేము రాగి బిందెలోనే నీళ్లు తాగుతాము. సో ఇది వింటర్ సీజన్ కాబట్టి కాటన్ క్లాత్ చుట్టలేదు, లేదా కాటన్ క్లాత్ చుట్టి తడుపుతూ ఉంటే కొంచెం వాటర్ చల్లగా ఉంటాయి. ఇది దేవుడి రూమ్ అండి. శంకు అవన్నీ ఉంటే మంచిదని పెట్టాను. ఏనుగు బొమ్మ కూడా ఉంటే మంచిదని పెట్టానండి పూజ గది పైన అనమాట. ఇది కిచెన్ రూమ్లో గ్యాస్ స్టవ్ కూడా దాదాపు మా పెళ్ళైన దగ్గర నుంచి అదే ఉంది, మార్చలేదు. పైన ఇత్తడి బిందెలు చూసారా, ఏంటి అలా ఉన్నాయి అనుకోవద్దు. ఏంటంటే ఎన్నిసార్లు తవ్వినా అవి ఒక 1 మంత్కి మళ్ళీ అలానే వస్తున్నాయి. సో నాకు విసుకొచ్చి అంతే పెట్టేశాను. కానీ అప్పుడప్పుడు నీట్గా చేసుకోవాలి. ఇది పీతాంబరం పౌడర్ అదంతా ఉండేది కదా, దాంతో చేసిన అలానే వస్తున్నాయి. ఇది మా షెల్ఫ్లో అనమాట, ఓపెన్ చేసి ఉంచుతాను అప్పుడప్పుడు. కొంచెం ఏంటంటే షెల్ఫ్లో ఓపెన్ చేసి ఉంచితే మనం పోపు డబ్బాల్లో పోసుకున్న సరుకులు పురుగు పట్టకుండా ఉంటాయని చెప్పి అలా ఓపెన్ చేస్తాను షెల్ఫ్లో. ఒక నాన్ స్టిక్ మీదేమో చపాతీస్ అయ్యి, ఒక నాన్ స్టిక్ మీద దోశలు అవి వేస్తాను. ఈ ఏరియా ఆగ్నేయం కదండి, సాల్ట్ గళ్ళు పై పెట్టుకుంటాను. ఆయిల్స్ అవన్నీ అమూల్నే ఉంటాయి. గెంటెలు స్పూన్స్ ఎందుకు ఇలా వేసానంటే, మాకు ఈ ఇంట్లో అన్ని షెల్ఫ్లు ర్యాక్స్ కదండి, సీలలు కొట్టి స్టాండ్ పెట్టేంత అవకాశం లేదు. సో ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ ఇట్లా స్టాండ్ ఉంది మాకు, ఆ స్టాండ్లో పెట్టుకోవడానికి సీలలు కొట్టే అవకాశం లేదు. అది పైన ర్యాక్ మీద పెట్టేశాను అనమాట. మీకు చూపిస్తాను, పైన పెట్టేశాను స్టాండు. ఇక్కడేమో గాజుకి సంబంధించిన కప్స్ అవన్నీ కొంచెం అట్లా పెట్టేస్తాం, ఎందుకంటే అవి డైలీ ఏమి యూజ్ చేయం కదా. కప్స్ అవన్నీ అట్లా పెట్టేస్తానండి. ఈ మూలలు ఏంటంటే మనం యూజ్ చేసుకునే గిన్నెలు అవన్నీ పెట్టి ఆ మూల రాగి చెంబులో అట్లా బియ్యం పోసి చిల్లర వేసి పెడతాను అనమాట. ఎప్పుడు అలా మంచిది. నైరుతి మూల కిచెన్లో అలా పెట్టేస్తాను. ఈ షెల్ఫ్లో ఇంకా ఇలా సర్దుకున్నానండి. ప్లాస్టిక్ మనం డబ్బాలు సరుకులు పోసుకునేవన్నీ ఇట్లా పెట్టేశాను. ఇదంతా వాష్ ఏరియా. ఇంకా వెనక సైడు స్టీల్ సామాన్ అండి. ఇది ఒక ర్యాక్లో స్టీల్ సామాన్ అన్నీ అడ్జస్ట్ చేశాను. సంక్రాంతి పండుగలప్పుడు శ్రావణ మాసాల్లో అబ్బో నా నడుం ఇంక అంతే సంగతి. ఇవి నీట్గా శుభ్రం చేయాలంటే మా 2 days చాలా కష్టంగా ఉండిద్ది. పిల్లల్ని హెల్ప్ చేయమంటాను, స్కూల్స్కి వెళ్తారు, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ నీట్గా చేయడం తెలియదు కదండి, మనం కష్టపడడం ఎందుకు అని చెప్పి సెలవుల్లో నేనేం చెప్పను, నేనే చేసుకుంటాను. ఇటు బ్యాక్ సైడ్ ఏంటంటే ఇటు వాష్ ఏరియా వైపు కూడా ఇప్పుడు గొంది అంటానండి, సందు గొంది ఏదో ఇటంతా కూడా ఇట్లా కనిపిస్తూ ఉండిద్ది. మేము ఉండేది 5th floorలో కదా, ఇక్కడ ఏంటంటే రెంట్ తక్కువ 5th floorలో. అదే డౌన్ ఫ్లోర్ అదైతే బాగా ఎక్కువ ఉండిద్ది రెంట్, 5,000 అలా ఉంటుంది. ఓకే అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ లైక్ చేయండి.